శ్రీ గురుచరితము 2వ అధ్యాయము. ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. నామధారకుడను భక్తుడు భగవంతుని అనుగ్రహము నొంది లేచి గణగాపురమును గూర్చిపోవచ్చు శ్రమచే నొక చెట్టు కింద నిద్రించెను. నిద్రలో భస్మమును ధరించి జటాధారి అయి వ్యాఘ్ర చర్మధరుడైన ఒక సాధువును చూచెను. వెంటనే నిద్ర నుండి మేల్కాంచి పోవుచుండగా స్వప్నములో చూడబడిన సత్పురుషుడు అతనికి దృష్టిగోచరుడయ్యను. అప్పుడతనికి సాష్టాంగము నమస్కరించి, మీ దర్శనము చే ధన్యుడనైతిని. తమరెక్కడ నుండి వచ్చుచున్నారు? మీ నామమేమి? సెలవిండని ప్రశ్నించ నా సాధువిటుల చెప్పదొడంగెను. నా పేరు సిద్ధుడందురు. తీర్థయాత్రలు చేయుచూ వచ్చుచున్నాను. మా గురువులైన నరసింహ సరస్వతీ స్వామివారు భీమా అమరజా నదీ సంగమముల గాంధర్వ నగరమున నుందురు. వారు త్రిమూర్తి స్వరూపులు. భక్తులకు సమస్త సౌఖ్యములను ఐశ్వర్యములను నిచ్చుటకు సమర్థులు. వారి భక్తులకు దైన్యము ఎప్పుడునూ ఉండదు అని చెప్పెను. ఆ మాటలు విని నామధారకుడు, నేను కూడా స్వామివారి భక్తుడనే. నేనే కాక మా పూర్వీకులు కూడా స్వామివారి భక్తులై ఉన్నారు. అయినను నేనే మిక్కిలి దీన స్థితిలో నుండుటకు కారణమేమి అని ప్రశ్నించ సిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు. గురుమూర్తి భక్తవత్సలుడు. ఈ విషయమున సంశయము లేదు. నీకు దృఢమైన భక్తి వారి యందు లేకపోవుటయే నీ దైన్యమునకు కారణమని తెలుసుకొనుము. నిజమైన గురుభక్తి ఎవరికి గలదో వారికి దేవతలు కూడా నపకృతి చేయజాలరు. గురువు యొక్క కోపమునకు గురి అయిన వారిని దేవతలు కూడా రక్షింప సమర్థులు కారు అని సిద్ధముని యన నామధారకుడు సిద్ధమునితో, స్వామి, మీరు గురువు త్రిమూర్తి స్వరూపుడనియు గురుభక్తుని జోలికి దేవతలు కూడా రాజాలరనియు చెప్పితిరి. ఈ విషయము స్పష్టముగా నాకు బోధపడునట్లు విశదీకరింపుడు అని ప్రార్థించ సిద్ధముని ఇట్లు చెప్పెను. నామధారకుడా, వినుము. మంచి ప్రశ్న వేసితివి. సృష్టియాది యందు విష్ణుమూర్తి నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించెను. అతని 4 ముఖముల నుండి 4 వేదములు ఉద్భవించెను. ద్వాపర యుగాంతమున విష్ణువు వేదవ్యాసుడై జన్మించి ఆ వేదములలోని ధర్మములను 18 పురాణములుగా రచించెను. అందు బ్రహ్మ వైవర్తమును పురాణమున చెప్పబడిన విషయమును నీకు చెప్పుచున్నాను. ఆ పురాణమునందు బ్రహ్మదేవుడు కలిని గూర్చి గురువు యొక్క మహత్యమును గూర్చి చెప్పెను. అది ఏ చెప్పుచున్నాను, వినుము. బ్రహ్మదేవుడు నారాయణుని ఆజ్ఞను అనుసరించి వేదములలో చెప్పబడిన విధమున జగత్తును సృజించి కాలమును కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగమును అను 4 యుగములుగా విభజించెను. అందు కృతయుగ దేవతను ప్రథమమున పిలిచి భూలోకమునకు వెళ్ళి నీవు నీ ధర్మమును ప్రకాశింపజేయమనెను. జ్ఞాన వైరాగ్యములు కలిగి అసత్యమన్ననెంత మాత్రమూ నెరుగని యజ్ఞోపవీతము రుద్రాక్షలు ధరించి ఉన్న ఆ కృతయుగ దేవత బ్రహ్మకు నమస్కరించి ఇట్లనుచున్నది. స్వామి, మీరు నన్ను భూలోకమునకు పొమ్మనుచున్నారు. భూలోకమున ప్రజలు సామాన్యముగా అసత్యపరులను, మూఢులుగను, నిందాపవాదములు చేయువారుగా నుందురు. అట్టట్టి స్థలమునకు నేను ఎట్లు పోగలను అనెను. అప్పుడు బ్రహ్మ కృతయుగ దేవతతో, త్రేతాయుగము వచ్చు పర్యంతమే నీవు భూలోకమున నుండుము. నీకేమీయూ కష్టము కలుగనియేనని చెప్పి పంపెను. కృతయుగము పూర్తి కాగా త్రేతాయుగ దేవతను పిలిచి భూలోకమునకు పొమ్మనెను. యజ్ఞ సామాగ్రుల హస్తముల యందు ధరించి బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి భూలోకమునకు వచ్చెను. ఆ కాలమున ప్రజలు యజ్ఞములను ఆచరించువారై ధర్మరతులై నిండిరి. త్రేతాయుగ కాలము పూర్తి కాగా మిశ్రరూపుడైన ద్వాపరయుగ దేవతను బ్రహ్మ ఆహ్వానించి భూలోకమునకు పంపెను. ఆ దేవత ఉగ్రతయు, శాంతియు, దయయు, పుణ్య పాపముల మిశ్రమమై యుండుట చేత ఆ కాలమున ప్రజలు కూడా మిశ్రమ స్వభావము కలవారుగని ఉండిరి. ద్వాపర యుగ కాలము పూర్తి కాగానే బ్రహ్మ కలియుగ దేవతను ఆహ్వానించెను. అప్పుడు ఆ కలిదేవత విచారముతో నీచమైన పిశాచము వంటి కళావిహీనమైన ముఖముతో అశుభమై అడుగడుగునకు తొట్రుపాటు పడుచు కలహద్వేషముల వెంట నిడుకొని కుడిచేత నాలుకను, ఎడమచేత గుహ్యేంద్రియమును ధరించి నవ్వుచు ఏడ్చుచూ వచ్చిన కారణమేమి అనెను. ఆ మాట విని కలి ఇట్లనెను, నేను ఎంతటి వారినైనను లింగము చేతను జిహ్వ చేతను జయించెదను. ఇది నా ప్రతిజ్ఞ. అందుకనియే నేను వాటిని పట్టుకుంటిని. నాకు ఎవరన్ననూ భయము లేదు అని అనెను. అప్పుడు బ్రహ్మ కలితో, మంచిది, నీవు భూలోకమునకు వెళ్ళి కొంతకాలము
నీ ప్రభావమును చూపమని ఆజ్ఞాపించెను. దానికి కలి ఇట్లనెను, స్వామి, నన్నెందులకు భూలోకమునకు పంపెదరు? నేను ధర్మమును నశింపజేయువాడను. సిగ్గు అనునది నాకు లేదు. నిద్ర కలహ శోకములు నా అనుచరులు. పరద్రవ్యాపహారులు పరస్త్రీరతులు నా సోదరులు. దందమాత్సర్యములు నా ప్రాణస్నేహితులు. కొంగలవలే పైకి మాత్రమే ఎతుల వేషమును ధరించిన దాంఛికులన్న నాకు పంచప్రాణములు. భూతద్రోహులు నాకు ఆత్మీయులు. పుణ్యమాచరించువారు నాకు పరమశత్రువులు. పవిత్రమైన ఇట్టి భూలోకమునకు నన్నెందులకు పంపెదరు అని అనెను. అప్పుడు బ్రహ్మ ఇట్లు చెప్పెను, ఇతర యాగముల యందు మానవునకు ఆయుష్యము మెండగుటచే వారు దీర్ఘకాలము తపమాచరించి సిద్ధి నొందుదురు. కలియుగమున మానవులు స్వల్పాయుష్మంతులగుటచే స్వల్పకాలముననే భగవద్భజన మాత్రముననే మానవులు కృతార్థులగుదురు. కాన నీవు నా ఆజ్ఞ ప్రకారము భూలోకమునకు పొమ్ము. కానీ బ్రహ్మజ్ఞానులు, పుణ్యాత్ములు, భక్తులు మొదలగు వారికి మాత్రము విఘ్నము చేయకుము అని అనెను. ఆ మాట విని కలి ఇట్లనెను, స్వామి, మీరు చెప్పిన వారు నాకు పరమశత్రువులు. అట్టి చోటుకు నేనెట్లు పోగలను? వారి పేరు వినగనే నాకు భయమగుచున్నది. భూమండలమైన భారతదేశము పుణ్యాత్ములచే నిండి ఉన్నది. నేనక్కడికి పోయినా వారు నన్ను సంహరించెదరు. నా గతి ఏమి అని అనెను. అప్పుడు బ్రహ్మ నవ్వుచూ, భయపడకుము, కాలము నీకు తోడగును. నీవు భూలోకమున అడుగిడినంత మాత్రముననే పుణ్యాత్ములకు కూడా పాపపు బుద్ధులు కలుగును. ధర్మవాసన నశించును, కాన వెడలుమనెను. ఆ మాట విని కలి ఇట్లనెను, భూలోకమున తీర్థక్షేత్రముల యందు శివభక్తులు, ధ్యానష్టులు, ధార్మికులు నివసింతురు. వారు నాకు శత్రువులు. అట్టి వారిని చూచినంత మాత్రముననే నాకు శరీరము కంపించును. నాసాగ్ర దృష్టి నిలిపి జపాదుల చేయు వారిని చూచినంతనే నా ప్రాణము లెగసిపోవును. దారాపుత్రాదుల యందు ఆసక్తి కలవారై మోహజాలమున చిక్కి ఉన్నవారు నాకు చాలా ఇష్టులు. వేదముల ద్వేషించువారు, హరిహరుల భేదభావమున చూచువారు నాకు చాలా ఆప్తులు. జితేంద్రియులు, రాగద్వేషరహితులు నగువారు నాకు పరమశత్రువులు. అట్టి స్థలమునకు నేనెట్లు పోగలను? అప్పుడు బ్రహ్మ ఇట్లనెను, నీ కోర్కే నెరవేరును. జనసామాన్యము నీకే వసులగుదురు. కాని కొందరు పుణ్యాత్ములు అనగా హరిహరుల నభేద దృష్టితో భజించువారును, నిజమైన గురు భక్తులను, తల్లిదండ్రుల సేవించువారును కొందరుందురు. నా యాజ్ఞను శిరసావహించి అట్టి వారి జోలికి నీవు పోకుము. ముఖ్యముగా గురుసేవా నిరతులగు వారిని నీవు పీడించకుము అని చెప్పి కలి బ్రహ్మను గూర్చి, గురువనెవరు, ఆ గురుసేవలోను మహిమ ఏమియో నాకు విశదముగా సెలవిండని ప్రశ్నించ బ్రహ్మ ఇట్లనుచుండెను, ఓ కలి, నీకు గురు మహిమను చెప్పుచున్నాను, సావధానుడవై వినుము. గురు అన్న శబ్దమందు గ, ర, ఉ అను అక్షరములు కలవు. గ అనగా సిద్ధినిచ్చు గణపతి, ర అనగా అగ్ని, ఉ అనగా విష్ణువు. కాన గురు అను మంత్రము భక్తులకు సర్వాభీష్టముల నొసంగును. గురువు త్రిమూర్తి స్వరూపుడు. ఎట్లన గురువు జీవునకు బ్రహ్మతత్వమును ప్రకాశింపజేసి అజ్ఞానమను శత్రువు నుండి రక్షించును, సంసార బంధమును నశింపజేయును. భక్తునకు దేవుడు ప్రసన్నుడైన ఆ దేవుని వలన అతడు సద్గురు సమావేశమును వరముగా కోరును. గురువే ప్రసన్నుడైనచో సర్వదేవతలు కోరకుండగానే ప్రసన్నులగుదురు. గురువు యొక్క అనుగ్రహమునకు పాత్రులు కాని వారలకు దేవతల అనుగ్రహము స్వప్నమందును లభించదు. కాన గురువును ప్రతివారును భక్తితో సేవించవలయును అని బ్రహ్మ చెప్ప, గురువునకు అంత గొప్పతనమెందులకు వచ్చెనని కలి ప్రశ్నించెను. దానికి బ్రహ్మ ఇట్లు చెప్పుచుండెను, గురువు వలననే మనము తెలియని శాస్త్ర విషయములను తెలుసుకొనగలుగుచున్నాము. సంసారము నుండి మనల గురువే తరింపజేయగలడు. గురు సేవచే సర్వము సిద్ధించుననుటకు నీకొక కథ చెప్పుచున్నాను, వినుము. పూర్వము గోదావరి తీరమున అంగీరసుడను మహర్షి యొక్క ఆశ్రమము గలదు. అందు పైలుడను మహర్షి యొక్క పుత్రుడైన వేదధర్ముడను ఒక మహాత్ముడు నివసించుచుండెను. అతని యొద్ద చాలామంది శిష్యులు వేదాధ్యయనమునర్చుచుండిరి. ఒకనాడు వేదధర్ముడు తన శిష్యుల భక్తిని పరీక్షింపదలచి వారలతో, ఓ శిష్యులారా, నేను మీకొక విషయము చెప్పుచున్నాను. నేను ఎన్నియో జన్మముల క్రింద పూర్వమొక పాపము ఆచరించి తిని నా తపస్సుచే అందు కొంత నశించెను. కొంత ప్రారబ్ధము మాత్రము నేను అనుభవింపక తప్పదు. అట్టి పాప ఫలమును ఈ జన్మలో అనుభవించనేని నాకు మోక్షమునకు విఘ్నము వాటిల్లును.
ఆ పాప ఫలం అనుభవించుటకు సర్వ పాపముల నశింపజేసేది కాశీ పట్టణమునకు పోదలచితిని. మీలోనెవ్వరికైనను నా యందు భక్తి విశ్వాసములున్నచో నన్ను కాశీ పట్టణమునకు తీసుకొని పొండు అని చెప్ప శిష్యులందరూ ఒకరి మొగమొకరు చూచుకొనుచుండిరి. కాని అందు దీపకుడనునొక శిష్యుడు మాత్రము గురువును సమీపించి నమస్కరించి, స్వామి, మీరు చెప్పినది సత్యము. శరీరము స్వస్థముగా నుండగనే పాపమునకు ప్రతిక్రియ చేసుకొనుట ధర్మము. ఉపేక్షించితిమేని ఆ పాపమే విషముతో సమమై అనేక జన్మములకు కారణమగును. కాన మీ వెంట వచ్చి మీరు ఆ పాపము అనుభవించు సమయములో నేను మీకు సేవ చేసేదను. అప్పుడు వేదధర్ముడు దీపకునితో ఇట్లు చెప్పుచుండెను. దీపక, 21 సంవత్సరములు కుష్ఠురోగినై కండ్లు కాళ్ళు కూడా స్వాధీనములో లేక పడి ఉందును. నీవు అట్టి సమయములో నన్ను రక్షించగల శక్తి యుండిననే ఈ కార్యభారమున కొడంబడుమనను. ఆ మాట విని దీపకుడు గురువుతో, స్వామి, మీకు బదులు ఆ పాప ఫలమును నేనే అనుభవించెదను. మీకు శ్రమవద్దు. ఆ కుష్ఠురోగము నాకే వచ్చునటలా సెలవిండెనను. ఆ మాట విని వేదధర్ముడు సంతోషించి, కుమార, ఎవరి పాప ఫలము వారే అనుభవింపవలను. ఒకరు మరి ఒకరి పాప ఫలము అనుభవించుట ధర్మము కాదు. కాన నేను ఈ శరీరము తోడని ఆ పాప ఫలమును అనుభవించెదను. రోగమును అనుభవించుట ఎంత కష్టమో అట్టి వారికి సేవ చేయుటయు అంతకంటే ఎక్కువ కష్టము. కనుక ఈ విషయములో ఆలోచించి నీకు శక్తి కలదేని నన్ను కాశీకి తీసుకుని పొమ్ము. ఇంత మాత్రము సహాయము చేసితివేని నా పాప ఫలము అచ్చట అనుభవించి శాశ్వత విముక్తి పొందెదను. అప్పుడు దీపకుడు గురువుతో, స్వామి, మీరు నాకు కాశీ విశ్వేశ్వరునితో సమానముగాన అట్లే యునర్చెదను అనగా గురు శిష్యులిద్దరూ కాశీ చేరిరి. గురువు మణికర్ణికలో స్నానమునర్చి విశ్వనాథుని పూజించి తన సంచిత పాప ఫలమును అనుభవించుటకు సన్నద్ధుడై కంబలాశ్వతరమును ఒక దేవాలయమున నివసించిరి. వెంటనే అతని శరీరము కుష్ఠురోగముచే నాక్రాంతమయ్యెను, నేత్రహీనుడయ్యెను. కాని దీపకుడు శ్రద్ధతో సేవించుచుండెను. శరీర అవయముల నుండి చీము నెత్తురు కారుచుండెను. అందుండి క్రిములు కూడా బహిర్గతములగుచుండెను. వేద ధర్మునకు రోగబాధచే స్మృతి నష్టమయ్యెను. ఇట్టి స్థితిలో దీపకుడు గురువును విశ్వనాథునిగా భావించి బిచ్చమెత్తి అన్నము తీసుకుని వచ్చి పెట్టుచుండెను. రోగముచే పీడికబడినప్పుడు సాధువులు కూడా శాంతిని గోలిపోయి క్రూర స్వభావులగుట సహజమగుటచే శిష్యుడు తెచ్చిన భిక్ష మంచిదిగా లేదని తిరస్కార భావమున చిమ్మివేయును. శిష్యుని కొట్టును, అనరాని మాటలాడును. కాని ఒక్కొక్కప్పుడు మాత్రము కనికరించి, శిష్య శిఖామణి, నా నిమిత్తమింత కష్టమును అనుభవించుచుంటివి అని యోదార్చెను. వెంటనే బుద్ధిమారి, నన్ను ఈగలు బాధించుచున్నవి, వ్రణముల నీవు సరిగా కడుగుటేనను లేదు అని అధిక్షేపించును. సేవ చేయుచున్న అతనిని భిక్షలేక కూర్చింటివేమని విసుగుకొనెను. ఇట్లెన్ని విధముల పరీక్షించినను శిష్యుడు అది ఏదియూ మనసున నుంచుకొనక గురువునే మహేశ్వరునిగా భావించి సేవ చేయుచుండెను. కాశీ క్షేత్రమందున్నను తీర్థయాత్రలు చేయుట గాని విశ్వేశ్వరుని దర్శించుట గాని చేయక గురు సేవా నిరతుడను మాత్రమే అయి ఉండెను. ఇట్లు కొంతకాలము జరుగా విశ్వనాథుడితని గురుభక్తికి మెచ్చి సమీపించి, దీపక, నీకు ఇష్టమైన వరమును అనుగ్రహించవచ్చితి వేడమనెను. అప్పుడు దీపకుడు, మృత్యుంజయ, మా గురువును విచారించి వారికి నభిమతమైనచో మీ వలన వరము కోరెదా అని చెప్పి దీపకుడు గురువుని సమీపించి వినయముతో, గురువరేణ్యా, విశ్వనాథుడు నాకు వరములియవచ్చెను. మీ ఆజ్ఞ అయినచో మీ రోగము ఉపశమించినట్లు వరమడిగిదను అని చెప్పెను. ఆ మాట విని గురువు, ఓరి, నాకు సేవ చేయుట నీకు కష్టమయ్యేనా? నాకు ఈశ్వరుని వరముతో పని లేదు. నా పాప ఫలమును పూర్తిగా నేనే అనుభవించేదను. వరములచే తాత్కాలికముగా తగ్గినటులుండుటయే గాని ఎప్పటికైనను కర్మశేషమును అనుభవించక తీరదు అనెను. ఆ మాట విని దీపకుడు ఈశ్వరుని సమీపించి, శంకర, మీ వరములతో మాకు పని లేదు. మా గురువునకు అభిమతము గాని వరము నేనెట్లు కోరుదును, కాన తమరు వెల్లుడు అనెను. ఆ మాట విని విస్మితుడై శివుడు కైలాసమునకు వెళ్ళెను. మరి ఒక దినమున విష్ణువు కైలాసమునకు రాగా శివుడు దీపకుని యొక్క గురుభక్తిని గూర్చి ప్రస్తావించెను. శివుని వాక్యములు విని విష్ణుమూర్తి అట్టి నిజమైన గురుభక్తిని చూడ నుత్సహించి ఆ గురు శిష్యులున్న కంబళేశ్వర దేవాలయమునకు వచ్చి దీపకుడు చేయు గురు శుశ్రూష ఖర్చరు ఉంది దీపకుని పిలిచి, దీపక, నీ గురుభక్తికి సంతసించితిని, వరము కోరుకోమనెను. అప్పుడు దీపకుడు ఇట్లనెను, కోరిక లేని నాకు మీరు వరములిచ్చుట ఎందులకు? నేను ఏమీయూ మిమ్ముల గురించి తపము చేయలేదు.
కోట్ల కొలది సంవత్సరములు మునులు మీ వలన వరములనపేక్షించి తపమాచరించుచున్నారు. అట్టివారికే మీ వరములనొసగుడు అని అనెను. ఆ మాటలు విని విష్ణుమూర్తి, నాయనా, ఎవడు గురు భక్తుడో వాడే మాకు భక్తుడు కానని నీ భక్తిచే ఆకర్షింపబడి వచ్చి తిని. తల్లిదండ్రుల సేవించువారు, భర్తను సేవించు పతివ్రతలు మాకు భక్తులే. యోగీశ్వరులను సాధువులను పూజించుటయు మమ్ములను పూజించుటయేగాన మీ భక్తికి సంతసించి తిని వరము కోరుకుమనెను. అప్పుడు దీపకుడు విష్ణుమూర్తితో, మీరిచ్చు వరములు మా గురువే మాకు నీయ సమర్థుడు, గురువే మాకు సర్వస్వము. అట్టి గురువును ఉపేక్షించి మీ వలన వరములు కోరువాడును కానెను. అతని భక్తికి మిక్కిలి సంతసించి విశ్వనాథుని త్రిప్పి పంపినటుల నన్ను కూడా పంపకము, ఎట్లయినను నీకు వరములీయ వేడుక కలుగుచున్నది అని మిక్కిలి నిర్బంధించ, దీపకుడు అట్లయినచో నాకు వెనుకటి కన్నా అత్యధికమగు గురుభక్తిని మాత్రము అనుగ్రహింపమని ప్రార్థించుచు విష్ణుమూర్తి పాదములపై పడను. విష్ణుమూర్తి అట్టి వరం ఇచ్చి దీపకుని లేవనెత్తి కౌగిలించుకొని ఆశీర్వదించి వెడలిపోయెను. అంత దీపకుడు గురువును సమీపించి నమస్కరింప, శిష్యుడా, నీవు ఇంతవరకు విష్ణువుతో నేమి ప్రసంగించితివి, వారి వలన నేమి ఆశించితివి అని అడుగ దీపకుడు, స్వామి, నేనేమీయూ కోరలేదు, వరము కోరుమని మిక్కిలి నిర్బంధించగా మీ పాదముల యందు దృఢ భక్తిని మాత్రమే యాచించితిని అనెను. ఆ మాటలు విని వేదధర్ముడు సంతసించి, నీవు చిరంజీవివై కాశీ అందుండుము, సమస్త సిద్ధులు నీ ఇంట నుండును, విశ్వనాథుడు నీ ఆధీనమునే ఉండును. నిన్ను ఎవరు కష్టకాలమున స్మరింతిరో వారి కష్టములు తొలగును. నిన్ను స్మరించువారు దారాపుత్రాదులతోడను ధన కనక వస్తు వాహనాదులతోడను సుఖముగ జీవింతురు అని చెప్పి మిక్కిలి ప్రేమతో దీపకునకు ఆలింగనమునర్చెను. దీపకుడు గురుస్పర్శ మాత్రమునని సమస్త విద్యా పారంగతుడయ్యను. వేదధర్ముని శరీరము కుష్ఠురోగరహితమై దివ్య శరీరమయ్యను. శిష్యుని భక్తిని పరీక్షించగలందులకుగాను మహాజ్ఞాని అయి గొప్ప తపస్వి అయిన వేదధర్ముడు కుష్ఠురోగిగా కనబడనే గాని అట్టి మహాత్మునకు పాపము శంకించకూడా వీలుపడదు. అట్టి మహాత్ములు కాశీయాత్ర సలుపుట కూడా కాశీక్షేత్ర మహిమను లోకమునకు ప్రదర్శించుట మాత్రమే అని ఇట్లు కలితో బ్రహ్మ గురుభక్తి ప్రభావము చెప్పెనని సూతుడు సౌనకాది మహర్షులతో చెప్పినట్టుల బ్రహ్మ వైవర్త పురాణమున గలదు. బ్రహ్మవాక్యము విని కలి భూలోకమునకు వచ్చినని సిద్ధమునీశ్వరుడు నామధారకునకు గురుభక్తి ప్రభావము ఈ 2వ అధ్యాయమున చెప్పెను. ఇది శ్రీ గురుచరిత్ర యందలి గురుభక్తి ప్రభావమును 2వ అధ్యాయము సమాప్తము. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్లోకము. యః కలిబ్రహ్మ సంవాదమిషేణాః యుగస్థితిః గురుసేవాంచ సిద్ధా స్యాత్ శ్రీదత్త శరణం మమ. సిద్ధముని నామధారకునకు గురుచిత్రమును గణగాపురమున అశ్వత్థ వృక్షము కింద బోధించుట. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదధర్ముడను గురువును దీపకుడు సేవించుట.